డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పులు ఆగిపోయాయి. సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది. కానీ సైబర్ దాడులు మాత్రం ఆగలేదు. భారత్ పైకి పాకిస్తాన్తో పాటు ఆ దేశానికి సపోర్ట్ చేసే మంద ఇండియాపై సైబర్ అటాక్స్ చేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలు, ఎంఎస్ఎంఈలు, పోర్టులు, ఎయిర్పోర్టులు, పవర్ గ్రిడ్లు వంటి వాటిని టార్గెట్ చేసుకుంటూ డేటా చోరీకి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు, హ్యాకింగ్ ద్వారా భారత వ్యవస్థలను కుప్పకూల్చామంటూ ప్రచారం చేసుకోవటం ఆందోళన కలిగిస్తోంది. భారత్ను దెబ్బతీయటానికి పాక్ అన్ని రకాలుగా కుట్రలు చేస్తూనే ఉంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత మనపై సైబర్ అటాక్ స్టార్ట్ చేసింది. భారత సర్వర్లపై పాక్ హ్యాకర్లు విరుచుకుపడ్డారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ దాడులు మరింత తీవ్రమయ్యాయి. కేవలం పాకిస్తాన్ మాత్రమే కాకుండా టర్కీ, బంగ్లాదేశ్, మలేషియా, ఇండోనేషియా, ఇరాక్, చైనా, మిడిల్ ఈస్ట్, మొరాకోకు చెందిన హ్యాకర్ల గ్రూప్ పెద్ద ఎత్తున దాడి చేస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన హ్యాకర్లు మాత్రం భారత్ను వదలటం లేదు. ఎవరూ ఊహించని విధంగా భారీ స్థాయిలో సైబర్ అటాక్స్ కు పాల్పడుతోంది. మాల్వేర్ పంపిణీ, DDoSలు దాడులు, GPS స్పూఫింగ్, ఇంకా వెబ్సైట్ పని చేయకుండా చేయటం వంటి వాటికి పాల్పడ్డారు. పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత పాకిస్తాన్కు చెందిన హ్యాకర్లు దేశవ్యాప్తంగా 15 లక్షల సైబర్ అటాక్స్ జరిపినట్లుగా తేలింది. అయితే వాటిలో 150 మాత్రమే విజయవంతమైనట్టు సమాచారం. మిగిలిన వాటిని భారత్ నిర్వీర్యం చేసింది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు, ఎంఎస్ఎంఈలు, పోర్టులు, ఎయిర్పోర్టులు, పవర్ గ్రిడ్లు, రవాణా సేవలు వంటి కీలక మౌలిక సదుపాయాలను ఇవి లక్ష్యంగా చేసుకున్నాయి. BSNL, UPI, డిజిటల్ వ్యాలెట్లు, స్టాక్ ఎక్స్చేంజీలు, పెద్ద కంపెనీలు కూడా ఈ దాడుల జాబితాలో ఉన్నాయి. రక్షణ రంగ సంస్థల నుంచి కూడా కీలక డేటాను చోరీ చేయడానికి హ్యాకర్లు ప్రయత్నించారు. ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు సంబంధించిన డేటాను కూడా చోరీకి ప్రయత్నం జరిగింది. హ్యాకింగ్ కు పాల్పడే ముఠాలు తాము భారత్పై పెద్ద ఎత్తున సైబర్ అటాక్ చేసినట్టు ప్రకటించుకుంటున్నాయి. బంగ్లాదేశ్ కు చెందిన సలహెడ్ గ్యాంగ్ SG డనైట్లు నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నుంచి, పాలస్తీనాకు చెందిన ఇజ్రాయెల్ ఏంజల్ ఆఫ్ డెత్ గ్రూప్ ఎలక్షన్ కమిషన్ నుంచి 10 లక్షల మంది డేటాను అపహరించినట్లు చెప్పగా అది 2023లో రీసైకిల్ చేసిన పాత డేటాగా గుర్తించారు. పాక్ యుద్ధంలో పైచేయి సాధించిందనే ప్రచారం కోసం శాటిలైట్ను జామ్ చేశామని, నార్థన్ కమాండ్తో సంబంధాలు తెంపేశామని, బ్రహ్మోస్ స్టోరేజ్ డిపోను పేల్చేశామని కూడా ఈ ముఠాలు సోషల్ మీడియాలో ప్రచారం చేశాయి. కానీ ఇవన్నీ ఫేక్గా తేల్చారు. హ్యాకింగ్ పై అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్కు చెందిన APT36 గ్రూపు తీవ్రమైన నష్టం కలిగిస్తోందని చెప్పారు. ఈ గ్రూపు మాల్వేర్ పేలోడ్స్ ద్వారా దాడులు చేస్తోంది. ఇది ఉపయోగించే అల్లాకొరే, క్రిమిసన్ రాట్ వంటి మాల్వేర్లు కంప్యూటర్లోకి ప్రవేశిస్తే మొత్తం వారి చేతిలోకి వెళ్లిపోతుందని సైబర్ నిపుణులు చెప్తున్నారు. భారీగా సైబర్ దాడులతో కీలక రంగాల్లో సైబర్ భద్రతా చర్యలను మరింత పటిష్టం పరిచేందుకు కేంద్రం సిద్ధమైంది. భారీగా జరుగుతున్న సైబర్ దాడుల నేపథ్యంలో మన ఫోన్లకు వచ్చే లింక్స్, అన్నోన్ మెసేజెస్ పై కూడా అప్రమత్తంగా ఉండాలి.